నువ్వంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసినా అది తప్పుగా అనిపించదు. అదే నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నువ్వు వాళ్ళ కోసమే మంచి చేసినా అది తప్పుగానే కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐ ట్రేడర్స్ వారు. ఫ్రెండ్స్, ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ ఐ ట్రేడర్స్ తరపున నా పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సతోషి కోర్ గురించి మాట్లాడుకుందాం. సతోషి కోర్ కాయిన్ అందరికీ తెలుసు. ఇంతకుముందు సతోషి కోర్ చాలామందికి చాలా మంచి ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిఫరల్ లింక్ వాళ్ళ ద్వారా కూడా చాలామందికి బిట్ కాయిన్, కోర్ కాయిన్స్ పెరగడం రావడం జరిగింది. అలాగే ఈ సతోషి కోర్లో కొత్త ఒక కాయిన్ చాలా రోజుల తర్వాత మైనింగ్ రావడం జరిగింది. కాయిన్ పేరు వచ్చేసి ఐన్స్టీన్. ఆ కాయిన్ దాని వాల్యూ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. అప్పటి వరకు ఈ యొక్క కాయిన్ని మీరు మైన్ చేస్తూ ఉండండి. ఎవరైనా మైనింగ్ చేయలేని పక్షాన ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క రిఫరల్ లింక్లో జాయిన్ అయ్యి మీరు ఈ యొక్క కాయిన్ని మైన్ చేసుకోవచ్చు. కేవలం 30 రోజులు మాత్రమే ఉంది. ఈ రోజు నుంచి ఇంకా 28 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి అందరూ మైన్ చేసుకుంటూ ఈ యొక్క కాయిన్ని విన్ చేయండి. ఈ యొక్క కాయిన్ని మైన్ చేస్తూ ఈ యొక్క కాయిన్ని మీరు రెట్టింపు చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇకపోతే పై కాయిన్ ఎంత మంచిగా హైప్ జరుగుతుందో చూస్తున్నారు. గత వారంలో $0.5 $0.52 52 సెంట్స్లో ఉన్న ఈ పై కాయిన్ ఇప్పుడు 0.64 దాకా వెళ్ళడం జరిగింది. అలాగే నేను చెప్పినప్పుడు కోర్ కాయిన్ కూడా 0.42 ఉన్నప్పుడు చెప్పాను. అది ఇప్పుడు 0.67 వరకు వెళ్ళింది. సిద్రా కాయిన్ మీద కొన్ని అభియోగాలు ఉన్నాయి. దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్ చేస్తాను. దాన్ని ఎలా మార్కెట్లో డౌన్ చేస్తూ ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారో పనికిరాని ప్రాజెక్టులలో దాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. మన దగ్గర సమయం లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ రిలీజ్ చేస్తాను. ఆ వీడియోని క్లియర్గా చేసి ఆ వీడియోలో మొత్తం మీకు పిక్చర్ క్లియర్ కట్గా ఏం జరుగుతుందో తెలియపరుస్తాను. అలాగే మన దగ్గర జెన్ క్రిప్టో ఎంబీపీ కాయిన్ ఓన్లీ 36% పెరగడం జరిగింది. నవంబర్ నెలలో 2024లో ఈ యొక్క కాయిన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క కాయిన్ ప్రైజ్ ఇప్పుడు సుమారు $7 దాకా ఉండవచ్చు. ఆ కాయిన్ MEXC బిట్మార్ట్లో కూడా ఉంది. ఆ యొక్క కాయిన్ కేవలం మనం మెటామాస్క్లో దాచుకుంటే మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కొన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లలో ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియదు. కాబట్టి మీరు జెన్ క్రిప్టో, కోర్, ఎంబీపీ కాయిన్ ఈ 3 మన దగ్గర మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు పెట్టుకోవాల్సిన కాయిన్స్ని మెటామాస్క్లో చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. అలాగే సిద్రా కాయిన్ చాలా తక్కువ ప్రైస్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పలానా మనం కొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా మంచిది. పై కాయిన్, కోర్ కాయిన్, అలాగే జెన్ క్రిప్టో, సిద్రా ఈ 4 కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటాయి. మీరు కొనుక్కున్నా కానీ మైన్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒక్కొక్క మనిషి దగ్గర పై కాయిన్ 1000 నుంచి 2000 వరకు ఉంటే మంచిదని నా అభిప్రాయం. అలాగే సిద్రా, కోర్, జెన్ క్రిప్టో $70 నుంచి $200 వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఉంటే చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. అలాగే ఎంబీపీ కాయిన్ 1000 కాయిన్ల నుంచి అవి కూడా 2000 కాయిన్లు ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. ఎంబీపీ కాయిన్ షార్ట్ టర్మ్ అయినా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఆ యొక్క రిటర్న్స్ ఇచ్చేదానికి మీరు అవకాశం ఉంటే దాంట్లో పెట్టుకోవాలని కోరుతున్నాను. అవకాశం ఉంటేనే, మీరు పెట్టదలుచుకుంటేనే పెట్టుకోండి. పిచ్చవాట్లో పెట్టుకునే కన్నా ఇలాంటి ప్రాజెక్టులో పెట్టుకోవడం చాలా మంచిది. ఇకపోతే నేను ఈరోజు మంచి ఆఫర్ పెట్టడం జరుగుతుంది. పై కాయిన్ 200 పై కాయిన్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి మన దగ్గర 5 పై కాయిన్లు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోర్ కాయిన్స్ 200 కాయిన్స్ ఎవరైతే కొంటారో 5 కోర్ కాయిన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సిద్రా కాయిన్స్ 200 కాయిన్లు ఎవరైతే కొంటారో 10 కాయిన్లు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంబీపీ కాయిన్ 500 కాయిన్స్ ఎవరైతే కొంటారో
వాళ్ళకి 20 కాయిన్లు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సిద్రా కాయిన్స్ ఎవరైతే అలా మన దగ్గర కొంటారో వాళ్ళకి సిద్రా కాయిన్ 200 కాయిన్లు ఎవరైతే కొంటారో వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. జెన్ క్రిప్టో ఎవరైతే $70తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి నేను $2.5 ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అందరు గమనించి మాకు సహకరిస్తారని కోరుతూ మీ ఐ ట్రేడర్స్ వారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.